ఓం నమ శివాయ. నాలాంటి శివభక్తులకి ఎందరికో ఈ వీడియో అయితే నేను అంకితం చేస్తున్నా. నేను సెర్చ్ చేసింది, నేను తెలుసుకున్న కొన్ని నియమాలైతే ఈ వీడియోలో ప్రచురిస్తున్నా. తప్పకుండా చూడండి. అండ్ శివయ్య భక్తులు ఎవరో లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఒక్కరోజు చేసే శివ పూజలు, అభిషేకాలు కోట్ల రెట్లు పుణ్యాలని ఫలితమిస్తాయి. ఈ కుటుంబంపై శివ అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అని వీడియో చివరి వరకు చూడండి. శివరాత్రి నియమాలు, పూజా విధానం. శివరాత్రి పండుగ రోజున శివుడు లింగ రూపంలో ఉద్భవించాడు. అలాగే ఈ రోజున శివపార్వతుల వివాహం జరిగిందని నమ్మకం. కాబట్టి ఈ పవిత్రమైన రోజు పండుగ నాడు శివపార్వతులు భూమిపై సంచరిస్తూ తమ భక్తులు కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారట. ఇదే కదా మనకి కావాల్సింది. అండ్ ఆ రోజు ధరించవలసిన వస్త్రాలు తెలుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించడం ద్వారా అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేసేవారు నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయంట. అండ్ అలాగే నీటిలో విభూది వేసుకొని స్నానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అదేవిధంగా నీటిలో 2 బిల్వ పత్రాలు వేసుకొని స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అండ్ లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది. అలాగే నీటిలో పచ్చి కర్పూరం వేసుకొని స్నానం చేస్తే ధనకరిష్టం చాలా పెరుగుతుంది. మనం ఆ రోజు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటో తెలుసా మీకు? అండ్ ఆ రోజైతే మనం శివుని దేవాలయం ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే. అండ్ అక్కడ మనం చేయవలసిన పూజ ఏంటి, అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది వీడియో చివరి వరకు చూడండి. ఈ రోజున శివపార్వతులు ఇద్దరు కైలాసం నుండి భూమిపైకి వస్తారట. కాబట్టి శివరాత్రి రోజున ఎవరైతే శివాలయాలకి వెళ్తారో అలాంటి వారి కష్టాలు వెంటనే తీరిపోతాయి. ఇక శివరాత్రి పండుగ అనగానే చాలామంది ఉపవాసాలు, జాగారాలు అయితే చేస్తారు. అయితే ఉపవాసం ఉండలేని వారు, జాగారం చేయలేని వాళ్ళు శివలింగం ఉద్భవించే సమయంలో శివుణ్ణి పూజించి ఉపవాసం ఉంటే చాలు. రోజంతా ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుంది. శివలింగం ఉద్భవించే సమయం 50 నిమిషాలు. చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో శివుణ్ణి పూజించి ఉపవాసం ఉండండి. ఈరోజు చాలామంది ఆడవారు పాల ప్యాకెట్లు నోటితో కొరికి ఆ పాలతో శివలింగాలకి అభిషేకం చేస్తారు. కానీ అలా అస్సలు చేయకండి. ఇది చాలా పెద్ద అపచారం. అలాగే శివలింగంపై పాలు పోసినప్పుడు నేరుగా పాల ప్యాకెట్తో అభిషేకం చేయకూడదు. ప్యాకెట్లో ఉన్న పాలను ఒక గ్లాస్లో పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి. శివుడు అభిషేక ప్రియుడు. ఈ ఒక్కరోజు శివలింగానికి అభిషేకం చేస్తే చాలు, ఇక ఈ జన్మ ధన్యమైనట్టే. అదేవిధంగా ఆవు పెరుగుతో శివలింగానికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు, బలహీనత సమస్యలను తగ్గి సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కలుగజేస్తుంది. తేనెతో శివలింగానికి అభిషేకం చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. ఇక చెరుకు రసంతో అభిషేకం చేస్తే విపత్తమైన ధనాకర్షణ మరియు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. గంధం కలిపిన నీటితో అభిషేకం చేస్తే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఈరోజు తప్పనిసరిగా జమ్మి చెట్టును పూజించాలి. జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి ఈ శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు నారికేల దీపాన్ని వెలిగించడం, కొబ్బరి చిప్పలతో ఆవు నెయ్యి పోసి శివుని ముందు దీపం వెలిగిస్తే చాలా మంచిది. శివరాత్రి రోజున నారికేల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ బాధలన్నింటినీ తీరుస్తాడు. అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, మంచి ఆరోగ్యం లభిస్తుంది. శివరాత్రి ఉపవాసం ఉండేవారు పాలు అలాగే పండ్లను తీసుకోవచ్చు. ఇక ఈ శివరాత్రి రోజున ఏది చేసినా చేయకపోయినా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే చాలు, ఇక మీ తలరాత మారిపోయినట్టే. మీ కష్టాలను వెంటనే తొలగిపోతాయి. కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే శివరాత్రి పండుగ రోజున ప్రతి ఒక్కరూ విభూది బొట్టును ధరించాలి. ఈ రోజున విభూది బొట్టును పెట్టుకుంటే జా జాతిక జాత దోషాలు తొలగిపోతాయి. శివానుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తుంది. మీ పూజ గదిలో అఖండ దీపం వెలిగించండి. మీ ఇంటికున్న దరిద్రత బాధలు తొలగిపోతాయి. అలాగే శివుని పూజించేటప్పుడు శివునికి నైవేద్యం తెల్లటి
తెల్లటి పదార్థాలను నివేదించండి. శివుని వాహనం నందీశ్వరుడు. శివాలయంలో శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. కాబట్టి ఈ శివరాత్రి పండుగ నాడు నంది చెవిలో మీ కోరిక చెప్పి శివుణ్ణి దర్శించుకుంటే మీ కోరికలన్నీ నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి. ఇక ఈ శివరాత్రి అలాగే ఈ ఆదివారం ఎటువంటి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. శివునికి అత్యంత ప్రీతికరమైన వాటితో బిల్వపత్రాలు ఒకటి. శివరాత్రి రోజున ఉపవాసాలు ఉండలేని వారు ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. అదేవిధంగా గోధుమలు, మొలకెత్తిన గింజలు మరియు టీ, కాఫీ కూడా తాగకూడదు. ఈ విధంగా మహాశివరాత్రి నాడు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తే శివపార్వతుల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. శివుడు అంటే మంగళకరుడు. ఆయన దగ్గర ధనవంతుడు, పేదవాడు అనే భేదం ఉండదు. కేవలం స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. సుఖశాంతులతో కూడిన కొత్త జీవితం ప్రారంభిస్తారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శివరాత్రి శుభాకాంక్షలు. అండ్ మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి. అండ్ నేను చెప్పిన నియమాలు తప్పకుండా పాటించండి. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శివరాత్రి శుభాకాంక్షలు. అండ్ మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి. అండ్ నేను చెప్పిన నియమాలు తప్పకుండా పాటించండి. థ్యాంక్ యూ.